తన చేత యాగాన్ని జరిపించు. నీకు తప్పకుండా కుమారులు పుడతారు అనైతే చెప్తారు. సరే అని సుమంత్రుని సలహా మేరకు అంగరాజ్యానికి బయలుదేరతారు దశరథుడు. అక్కడికి వెళ్లి 7, 8 రోజులు ఉంటారు. కానీ ఎందుకొచ్చారన్న విషయం మాత్రం చెప్పరు. ఆ 8 రోజుల తర్వాత వెళ్లి రోమపాదుడి దగ్గరికి వెళ్లి, "ఇంక నేను బయలుదేరాలి ఉంది. కాకపోతే నాకు ఒక ముఖ్యమైన కార్యం ఉంది. ఆహ్, దానికోసము నీవు నీ కూతుర్ని, అల్లుడిని ఒకసారి నాతో అయోధ్యకి పంపిస్తావా?" అని అడుగుతారు. అప్పుడు రోమపాదుడు దశరథుడిని గాఢాలింగనం చేసుకొని, "సంతోషంగా నా కూతుర్ని, అల్లుడిని నీ రాజ్యానికి పంపిస్తాను" అని వాళ్ళిద్దరిని పిలిచి, "మీరు కొన్ని రోజులు అయోధ్యలో వెళ్లి ఉండవలసింది" అని చెప్తారు. వాళ్ళు కూడా సరే అంటారు. ఇంకా దశరథ మహారాజు ఎంతో సంతోషించి, ఇలా ఋషిశృంగుడిని తీసుకొని వస్తున్నాను. దారులంతటా పన్నీరు చల్లండి. స్వాగతానికి ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేయండి అని అయోధ్యకి కబురు పంపిస్తాడు.